వార్పులాగా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది ఉంటారు అక్కో, వాళ్ళు ఇంకో బ్యాచ్. వాళ్ళు ఎలాగంటే ఆపద మొక్కులు. నాకు ఈ జబ్బు పోతే నేను యేసయ్య మందులు దొర్లేస్తాను, ఇంకా మామూలుగా ఉండదు నా భక్తి కదా. ఏండి మనవాడు ఉంటాడు తాగి 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 అవి కొట్టేస్తాయి బెదరు. అయితే ఈ కందరకాయలు, గుండెకాయలు, సాల్తీలు ఉంటాయి కదా బెదరు, ఏమంటారు వాటిని? మీకు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ చెప్పారు. లివరు, హార్టు, ఇంకేమంటారా, అవన్నీ కొట్టేస్తే మనవాడు పడిపోతాడు మంచం మీద, హాస్పిటల్ బెడ్ మీద. అమ్మా వినాలి. అప్పుడు చెప్పిన డైలాగులు అలా ఆవిడికి, నువ్వు దేవతవు, నేను రాక్షసుని, నన్ను చేసుకున్న కాడి నుంచి నువ్వేనాడు సుఖపడింది లేదు. భర్తగా ఫెయిల్ అయ్యాను, తండ్రిగా ఫెయిల్ అయ్యాను, నువ్వు దేవతవు. ఇవన్నీ ఎంత చెప్తున్నాడా? మాట్లాడాలి మీరు. ఆవిడ తెలుసు, ఎందుకంటే మనవాళ్ళు చాలామంది తెలుసు కదా. ఒట్టు రేపటి నుంచి తాగను, నీ మీద ఒట్టు అంటారా అనరా? ఏండి మరలా సోమవారం నుంచి శనివారం దాకా బురదలు వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మా ఆవిడ అలాగే చూస్తూ ఉంటే, ఇదిగో ఇంక పాప నమ్ముతలేదని చెప్పి, ఇదిగో నీ మీద ఒట్టు, బిడ్డల మీద ఒట్టు, యేసుబాబు మీద ఒట్టు, ఏదో రకంగా నేను బతికిచ్చు. పుస్తులే అమ్మేస్తావో, మీ అమ్మని అడుగుతావో, డోక్రాలను అడుగుతావో, పాస్టర్ గారిని అడుగుతావో, అప్పులేసేస్తావో, ఏం చేస్తావో నన్ను బతికిచ్చు. నేను బ్రతికితే యేసుబాబు దగ్గరికి వచ్చేస్తాను, బాప్తిస్మము పొందేసుకుంటాను, నేను కూడా మీతో పాటు ప్రార్థనకే వస్తానని తీర్మానము చేస్తారా చేయరా? మీరు మాట్లాడండి అమ్మా. ఏండి ఈడు అన్నాడని కాదు కానీ భార్యకి తప్పదో, ఎటువంటి వాడైనా అప్పు చేసో తిప్పలపడో మొత్తం మీద తాకటెట్టో ఏదో మొత్తం మీద చేసి బాగు చేస్తారు. మనవాడికి సీసాలు ఎక్కుతాయి. ఏంటయ్యి? బుడ్లు. అయ్యాక సెలైన్ బుడ్లు. నేను పెద్ద చదువుకోలేదు అక్క. మనవాడికి వైద్యం జరిగితే బాగానే ఉంటుంది, బలం వస్తుంది. ఏండి తర్వాత ప్రార్థనకు వస్తాడు, బాప్తీసం తీసుకుంటాడు, మనకులాగా తెల్ల బట్టలు వేస్తాడు, సాక్షిని చెప్తాడు. మరి మనం అదిగో మీరు సరిగా వస్తలేదు ప్రార్థనకి, తొందరగా వచ్చేయాలి, మన సంఘం డెవలప్ చేసుకోవాలి, ఆరంభ సూరత్వం ఇది. ఇవన్నీ చెప్తాడు. ఈలోపు సంక్రాంతితో పెళ్ళో ఫంక్షన్ వస్తుందక్క. ఈలోపు సైతాన్ గడు తొడుడు రూపంలోనో, బామ్మద్దు రూపంలోనో, ఫ్రెండ్ రూపంలో వచ్చి అంటాడు, కొంచెం పుచ్చుకో అంటాడు. ఏంటది? ద్రాక్షరసం. సాయంత్రం అయితే చాలామంది వెళ్ళరాక ద్రాక్ష తోటలోకి. మా ఊళ్ళో ద్రాక్ష తోట ఉంది దగ్గర. సోమవారం నుంచి శనివారం దాకా ద్రాక్ష తోటలో ఉంటారు వాళ్ళు. ఆదివారం మాత్రం ప్రార్థనకు వచ్చేస్తారు. లేదా ద్రాక్ష తోట మీ ఊర్లో? ఏంటది? అదే కొంచెం పుచ్చుకో అంటాడు. ఎవడో తోడల్లుడో ఎవడో అంట. ఈడంటాడో, ఒరే వద్దురా, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, మాట ఇచ్చాను, తీర్మానము చెప్పాలే చేశాను, మా ఆవిడ మీద ఒట్టేసాను, పిల్లల మీద ఒట్టి అంటే ఆడంటాడు, చదువుకో, ఏం మాట్లాడుతున్నావా? ఇదిగో నేను ప్రార్థనకి వెళ్తాను, మా ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయి, నాకో బైబిల్, మా ఆవిడకో బైబిల్, మా పిల్లలిద్దరు 2 బైబిల్, నేను సంఘ పెద్దనే, ఫస్ట్ పార్ట్ నాదే. ప్రార్థనకి వెళ్ళినప్పుడు తాగకూడదా? బెదరా ప్రార్థనకి వెళ్ళినప్పుడు కొత్త బాధ ఇది. ప్రార్థనకి వెళ్ళినప్పుడు తాగకూడదు. మనం కష్టపడేవాళ్ళు పొద్దుంత మనం కష్టపడితే సాయంత్రం ఒళ్ళేసిపోద్ది. ఆ సాయంత్రం ఆ మాత్రం పుచ్చుకుంటే తెల్లారికి ఊపొస్తుంది, బలం వస్తుంది, కొత్త బోధ. ఇదిగో నేనే వెళ్తాను ప్రార్థనకి వెళ్ళినప్పుడు తాగను, ప్రభు బలం చేసినప్పుడు తాగను. సోమవారం నుంచి శనివారం దాకా లేదా అప్పుడప్పుడు ఫంక్షన్ కొద్దిగా పుచ్చుకోవచ్చు. నాకు చేయలేదు గుండె ఆపరేషన్, ఇదిగో గుండెకే కోసేసారు రా, 2 వేసారు సంట్లో స్టంట్లా. దేవుడు బోధ ఏంటి? తాగొద్దు, మరలా వెనక్కి తిరగొద్దు, కక్కిన దాన్ని తిరిగిన కుక్కలాగా బ్రతకొద్దు, పాపం అనే బురదలో దొరలొద్దు. ఇది దేవుడు బోధ. ఇది సైతాను బోధ ఏంటి? అప్పుడప్పుడు పుచ్చుకోవచ్చు కదా ఫంక్షన్లో. ఇప్పుడు ఏ బోధన ఇస్తుంది చెప్పాలే? అంతే, ఆడు మరలా మొదలెట్టేస్తాడు, మరలా పాత బతుక్కి వెళ్ళిపోతాడు. నేను చెప్పే మాట అంటే అందరూ వార్ప గ్రూప్ అక్క. ఏ గ్రూపు? డోక్రా గ్రూప్ కాదు. ఏ గ్రూపు? వార్పరు. అంటే వీళ్ళు మాట ఇస్తారు, కొంతకాలం వస్తారు, కొంతకాలం దేవుళ్ళలో ఉంటారు, మరలా నిలబడలేక వెనక్కి వెళ్ళిపోయే బ్యాచ్ అందరూ ఏ గ్రూపు? ఏమండి వార్పు వెనక్కి వెళ్ళిపోయాను బాగుపడిందా? మీ తర్వాత కొట్టుకోండి నెట్లో, గొలియాతు తల్లిని కొట్టండి. ఇక నెట్లో హూ ఈజ్ గొలియాత్స్ మదర్ అని కొట్టండి, గొలియాతు తల్లి పేరు వార్పు అని వస్తుంది మీకు నెట్లో. వెనక్కి వెళ్ళిపోయి ఏం బాగుపడింది? ఒక రాక్షస సంతానికి అందాడు.